అందరికీ నమస్కారాలు. ఏదైతే ముందా తుఫాన్ 2 రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి, ఏ పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 2010లో అప్పుడు వచ్చిన తుఫాను లైలా తుఫాన్ తర్వాత మొన్న వచ్చిన ముందా తుఫాన్కి అప్పుడు 18.5 సెంటీమీటర్లు పడితే ఇప్పుడు 25.72 సెంటీమీటర్ల వర్షం ఒక రోజులోనే పడటం, ప్రాంతాలంతా కూడా మన టౌన్లో కానీ లేకపోతే పక్క నియోజకవర్గాల్లో కానీ అన్నీ కూడా ప్రాంతాలు కూడా మునిగిపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల, దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంతనోతులపాడు దగ్గర కానీ లేకపోతే ఉల్లూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవటం వల్ల వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంటు చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలంలో పట్టడం వల్ల పోతురాజు కాలం చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది. మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే అలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేశారు, 3 సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి 11:30 దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దుటి నుంచి అధికారులతోటి సమీక్షిస్తా ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా, అధికారులను అలర్ట్ చేస్తా, అదేవిధంగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా లోకేష్ గారు అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర 15 డివిజన్లు 53 కాలనీలు తీవ్రంగా మన ఒంగోలులో ప్రభావితం జరిగింది. 15 కాలనీలు కూడా అంతా కూడా మేము తిరిగాము. మాతో పాటు మా మేయర్ గారు కానీ మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎన్సీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మా టౌను అధ్యక్షుడు మదన్ గారు కానీ మళ్ళా మన బుజ్జి గారు కానీ అంతా కూడా మెయిన్ వాళ్ళు అందరం కూడా ఒక యూనిటీగా తిరిగాం. ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళు అలర్ట్ చేసాం. కలెక్టర్ గారు అయితే పొద్దున్నుంచి 3-4 సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం, ఎస్పీ గారు ఫోన్ చేయటం, అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలులో తీసుకొచ్చాం. ఒంగోలులో ఒక అదృష్టం ఏంటంటే 6 నెలల ముందు మేమందరం మాట్లాడుకొని మా కమిషనర్ గారు అందరం కూడా, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది, వర్షాకాలంలో ఈ పూడికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీన్స్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజర్ ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది ముందు చూపుతో చేసాం. అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి కూడా మనము దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక 8 ప్లేసెస్లో వాళ్ళంతా కూడా పెట్టడం కూడా జరిగింది, వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించాం. వాళ్ళందరికీ కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం.
ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది. వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే మార్నింగ్ నిన్నే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంహెచ్ఓకి కానీ లేకపోతే కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఏరియా ఏదైతే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళంతా కూడా బయట పెట్టామో ఆ ఏరియా వరకు వాటర్ ట్యాంక్స్, అదేవిధంగా మేజర్ రోడ్స్ అంతా కూడా ఫైర్ ఇంజన్స్ తోటి నీట్గా కూడా మళ్ళీ రోడ్డు కూడా క్లీన్స్ చేయటం, ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారంగా దానికి అక్కడ రేపు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రాకూడదు, ఆ ప్రాంతం క్లీన్గా ఉండాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్స్ కోసం కూడా ఇవన్నీ కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలోకి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు మళ్ళా ఏ అయితే ప్లేసెస్ 15 డివిజన్లో 54 ఏరియాలలో ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం. మెడికల్ క్యాంప్స్లో ఫ్రీగా ఉండేటట్టుగా అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏ చేసుకున్నా కూడా ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు సుజాత నగర్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ, నవోదయ స్కూల్ కూడా ఎప్పుడు మేము ఇంతవరకు నేను చూడలేదు. అంత వాటరు నవోదయ స్కూల్స్ ఆ గవర్నమెంట్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోయింది. దాని బైపాస్ రోడ్లో ఒక డ్రైన్ వాళ్ళు పైప్ వేశారు. పైప్ వేయటం వల్ల అక్కడికి వచ్చే లోపలికి ఆ పైపు అడ్డం పడిపోయి అదంతా వాటర్ రివర్స్ కొట్టిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మునగటం జరిగింది. నిన్న ఆ పైపు కూడా బ్రేక్ చేసాం. బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు నల్లవాగుకి ఏదైతే ఉందో నల్లవాగు పోయేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఈరోజు నవోదయ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అందుకే ఎప్పుడు కూడా కొత్త కట్టేటప్పుడు ఏది కట్టినా కూడా పైపులు అనేది పెట్టకుండా ఒక కల్వర్ట్ టైప్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ప్రపోజల్స్ అదే పెడతాం. అది ఎప్పుడు జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. ఆ పైపులు వేయటం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ కూడా కల్వర్ట్ కట్టించేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఈ వాటర్ డిపో సెంటర్లో కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే వాటరు వస్తుందో 25 క్యూసెట్స్ వాటర్ పడ్డప్పుడు ఖచ్చితంగా 1 అవర్ అనేది వాటర్ వస్తుంది, వాటర్ అనేది ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే మనకి 1 గంట గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు టీవీలలో పేపర్లో మునిగిపోయింది, లేకపోతే రోడ్లన్నీ పొంగిపోయినాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాంటిది కూడా రాకుండా ఉండాలనేదే జాగ్రత్తలు తీసుకుంటాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఈరోజు వాటరు మనకి ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నీ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం. పాయింట్స్ నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రెండవది వచ్చేసి పార్లమెంట్ చెరువు, దాని కెపాసిటీ వచ్చి 2000 క్యూసెట్స్ అయితే నిన్న వర్షాలకి 4000 క్యూసెట్స్ వచ్చింది. క్యూసెట్స్ వచ్చేసి పైన వాటర్ పొంగిపోవటం అదంతా ప్రభావితం వచ్చేసి మనకి 43, 44, 45 ఏరియాలంతా కూడా వచ్చేసి పోతురాజు కాలం మీద పట్టడం దీని అన్నీ కూడా పడ్డాయి. దానివల్ల ఎక్కువ జరిగింది. ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పట్టినట్టు పోయినాయి. ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటరు చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నూతలపాడులో ఎండ్లూరు కానీ మైనంపాడు కానీ మండవారపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే 10,000 క్యూసెట్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి. ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాల నల్ల కాలువ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2 కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు. ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను 10 సార్లు తిరిగి 89 కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది, ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి.
అలాంటి పరిస్థితి కోసం అని చెప్పి ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 టెండర్లు వేరే వాళ్ళ చేత వేయించడం, దాంట్లో 40 కోట్ల వరకు డ్రా చేసుకోవటం, దాని లాస్ట్కి ఎవరు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే 150 కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికి. అదే కానీ చిత్తశుద్ధితో కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ పోతురాజు కాలువ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ కానీ నల్లగాలవ కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం. దగ్గర 250 కోట్ల రూపాయలు ఈ 2 కెనాలు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకుండే ప్లేసెస్లో ఏదైతే ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఎక్కడైతే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండారో వాళ్ళందరూ కూడా 7,375 మందికి నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం, నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాము. అదేవిధంగా ఆ సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా 15 డివిజన్లో 53 కాలనీల్లో 11,015 మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం. ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రాని పరిస్థితుల్లో ఉండేవి కూడా హౌసెస్ కూడా నేను అన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర 11,015 హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాల లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు. జీవో 115 రిలీజ్ చేశారు. రైస్ ఒక 25 కేజీలు, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, టమోటాలు 1 కేజీ, పంచదార 1 కేజీ, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 11,015 మందిని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ 2 రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నైతికంగా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అంతా పేదవాళ్ళు. కాబట్టి వాళ్ళకంతా కూడా ఏదో విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రేషన్ వచ్చినా కూడా ఈ తుఫానుకు సంబంధించిన బాధ్యులకు అందరికీ కూడా డోర్ టు డోరు ఇవన్నీ కూడా డెలివరీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనకి 2 మండలాల్లో వచ్చే లోపల కూడా ఒంగోలు మండలం కూడా ఇప్పుడు మొత్తం కూడా దాదాపు వాటర్ ఎక్కువైపోయింది. అటు ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దానికి కూడా గుళ్ళకమ్మ గేట్లన్నీ కూడా ఎత్తేయటం వల్ల అదివరకు 7 టీఎంసీ దాని కెపాసిటీ అయితే దగ్గర ఇప్పుడు 12 టీఎంసీలు 13 టీఎంసీలు వాటర్ ఫుల్గా రావటం, దాన్ని మళ్ళా ఓవర్ఫ్లో అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసి అన్ని గేట్లు కూడా పైకెత్తడం జరిగింది. దానికి అన్ని వాటర్ కూడా ఈరోజు రావటం వల్ల ఈరోజు ఆ మండలం కానీ ఈ మండలంలో కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ఈరోజు పొద్దున్నే ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్బి వీళ్ళందరితో కూడా మాట్లాడాము, పంచాయతీరాజ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళని అక్కడే పెట్టేసి వాటర్ని ఎక్కడ సముద్రంలోకి వెళ్ళడానికి మనకు సోర్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఇవాళకల్లా క్లియర్ అయిపోతే ఇప్పుడు కొత్తపట్నం మండలం నుంచి ఇటు రావడానికి కూడా లేకుండా మధ్యలో వాటర్ కూడా అల్లూరు దగ్గర పోతూ ఉంది. కాబట్టి ఈ 2 కూడా తగ్గేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అది అయిపోతే టౌన్లో మాత్రం దాదాపు 90% అంతా కూడా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయింది కాబట్టి క్లీనింగ్ మొదలుపెట్టాం. క్లీనింగ్తో పాటు రేపు భవిష్యత్తులో 8 మేజర్ రోడ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయి, 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద డ్రైన్స్ కూడా ప్లాన్ చేస్తాం. కొన్ని కట్టున్నారు, కొన్ని ఇంకా కూడా పెద్ద డ్రైన్స్ కట్టేసి భవిష్యత్తులో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకురావడానికి మా పని మేము చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేజర్ సమస్య ఈ చెరువుల సమస్య. ఈ చెరువులు ఎప్పుడూ లేనిది కూడా మన ఈ ఊరు మార్కాపురం కంబం చెరువు కూడా ఎప్పుడు నిండంది కూడా కంబం చెరువు కూడా ఓవర్ఫ్లో అయిపోయి దాన్ని ఈరోజు మొత్తం ఆ ప్రాంతంలో కూడా మొత్తం వచ్చినాయి. కాకపోతే అక్కడ ఇళ్లల్లో ప్రాబ్లం లేదు, కానీ మొత్తం పొలాల్లోకి అన్నీ కూడా వచ్చే పరిస్థితులు వచ్చినాయి.
కాబట్టి చెరువులతోటి కూడా ఎక్కువ ప్రాబ్లం అయిందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలోకి వచ్చే పర్చూరు కానీ కొన్ని ప్లేసెస్లోకి వచ్చే లోపల వ్యవసాయం బాగా దెబ్బతిన్నాయి. అక్కడ కూడా వచ్చేసి పత్తి వచ్చేసి 6,577 హెక్టార్లు దెబ్బతినింది. మొక్కజొన్న 268 హెక్టార్లు, సజ్జలు 1,771 హెక్టార్లు, జొన్న 60.4 హెక్టార్లు, వేరుశెనగ 19.17 హెక్టార్లు, వరి 1,440 హెక్టార్లు, మినుమ 109 హెక్టార్లు, పెసలు 2 హెక్టార్లు, ఆముదం 26 హెక్టార్లు, మొత్తం 10,272 ఎకరాల వరకు రైతులకు పంట నష్టం కూడా జరిగింది. ఇదంతా కూడా నివేదిక కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా రైతులను కూడా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా తుఫాన్ని ఒక అందరూ కూడా కలిసి ప్రెస్టేజ్గా తీసుకొని ప్రజలకు ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రాణ నష్టం కానీ ఇలాంటివి జరగకుండా ఈరోజు అందరం కూడా కలిసి సమిష్టిగా కృషి చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మనకి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు మనకి సుశీడియా గారు, అదేవిధంగా కోన శశిధర్ గారిని ఇద్దరు కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణలో, అదేవిధంగా మన కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మన కలెక్టర్ రాజాబాబు గారు, అదేవిధంగా డిఆర్ ఓబులేష్ గారు, మన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న గారు, ఎంఆర్ఓ మధు గారు అందరూ కూడా సమిష్టిగా సక్సెస్ఫుల్గా చేశారు. అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రాత్రింబగళ్ళు వాళ్ళు సిన్సియర్గా పనిచేశారు. కొంతమంది కొత్తపట్నం సముద్రం ఒడ్డునే ఉన్నారు. మా డిఎస్పీ గారు నేను పోయినప్పుడు 2 సార్లు డిఎస్పీ గారు అక్కడే ఉన్నారు. కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు మన ఇల్లు ఎవరైనా అనుకునేది ఏంటంటే మా ఇల్లు బాగుందా, లేకపోతే మా ఆస్తి బాగుందా, మా భార్య బాగుందా, పిల్లలు బాగుందా అని చూస్తారు. ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళను కూడా వదిలిపెట్టి 24 గంటలు ఆఫీసు మళ్ళా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రూట్స్ లెవెల్లో తిరగటం ఇవన్నీ చేసేదానికి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ రావాలి. అలాంటి దాంట్లో ఇప్పుడు మాత్రం మన అధికారులంతా కూడా చాలా చక్కగా చేశారు. డిఆర్ మనకి అందరూ కూడా చేయటం వల్లే ఎక్కడా కూడా ఇది జరగలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎస్పీ గారు కూడా మనకి అక్కడ పక్కన సుజాత నగర్లో మొత్తం దగ్గర 6 అడుగులు వాటర్ వస్తే అది ట్రైనింగ్ స్కూల్ దగ్గర ప్రాబ్లం అయిపోయి ట్రైనింగ్ స్కూల్ దగ్గర ఉంటే ట్రైనింగ్ స్కూల్ దగ్గర లోపలికి కూడా వెళ్ళి ట్రైనింగ్ స్కూల్లో చూస్తే అక్కడ కూడా వాటర్ విపరీతంగా ఉంది. ట్రైనింగ్ స్కూల్ ఎస్పీ గారిని కూడా ఆమె కూడా వచ్చింది. వాళ్ళిద్దరం కలిసి మొత్తం కూడా ఆ ఏరియా అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పగలగొట్టాలో అవన్నీ కూడా పగలగొట్టాం. మరుసటి రోజు పొద్దుటికల్లా వాటర్ అంతా పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకోవటం. గోడ పగలగొట్టాలంటే ఆస్తి మా పోలీసు వాళ్ళది, దీన్ని పగలగొట్టడం లేకపోతే ఇది కుదరదు అనే పరిస్థితులు ఉండేవి. అలాంటిది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కళ్ళతో చూసిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడ కావాలంటే అక్కడ తీసేయండి, రేపు కావాలంటే మనం దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా చేద్దామని చెప్పేసి ఎస్పీ గారు కానీ అదేవిధంగా ట్రైనింగ్ స్కూల్ ఎస్పీ గారు కానీ వీళ్ళంతా కూడా ముందుకు రావటం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, మన ప్రజల తరపున అభినందనలు కూడా తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు కూడా రోజు ఇవాళ పొద్దున కూడా 2 సార్లు మాట్లాడారు, రాత్రి 10:30కి మాట్లాడారు. అదేవిధంగా జేసీ గారు మాట్లాడారు, ఏమేమి ఐటమ్స్ కూడా మనం ఇస్తాము, ఏం చేయాలనేది. ఈరోజు పట్టపాలన్నీ కూడా సముద్రానికి వెళ్లకుండా వాళ్ళంతా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అని చెప్పేసిన తర్వాత దాన్ని కూడా మోటివేట్ తీసుకొని నిన్నటి నుంచి అవన్నీ కూడా పంచుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు మంచి అధికారులు ఉండేటప్పుడు మన క్యాడర్ కానీ అందరూ కూడా కరెక్ట్గా కలిసి యూనిటీగా చేశాం కాబట్టి ఇదంతా కూడా ఇబ్బంది రాకుండా పోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఒక పక్క జనసేన వాళ్ళని కూడా రియాజ్ గారు కూడా జనసేన వాళ్ళందరినీ కూడా పెట్టుకొని ఆయనతోటి కూడా కావాల్సిన ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో వాళ్ళు మానిటరింగ్ చేస్తా అన్ని రకాలుగా కూడా మానిటరింగ్ చేశాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. వాటర్ పోయేదే కాదు, నెక్స్ట్ కూడా మీకు ఇబ్బంది రాకుండా ఉండటానికే క్లీనింగ్ కూడా మొదలుపెట్టేసి ఈరోజు క్లీనింగ్ ద్వారా ఆ ఏరియాలో ఉండేది ఒక చెత్త కూడా ఉండకుండా మొత్తం కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్లీచింగ్ చేసి ఈరోజు రేపు మెడికల్ క్యాంప్ పెట్టించేసి మిమ్మల్ని అందరినీ ఆదుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఇవన్నీ జరిగినాయి, మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. శానిటైజేషన్ సిబ్బంది కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే శానిటేషన్కి స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్లో కొంతమందిని ఈరోజు తీసుకొని స్పెషల్ డ్రైవ్లో ఎవరినైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత సన్మానిస్తాం. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా వెళ్తాం. నేను చాలాసార్లు చూసినప్పుడు గ్లౌజెస్ వేసుకోండి అని కూడా చెప్పా, కమిషనర్కి కూడా చెప్పాను గ్లౌజెస్ తీసేయండి అని చెప్పి. వాళ్ళ గ్లౌజెస్ కూడా లేకుండా కాలువల్లో ఎక్కడున్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ కాలువల్లో దిగి అదంతా కూడా తీసి రోడ్డు మీద వేసి ఆ విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశాంతతగా మనం ఉంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవట్లేదు, ఎంత గుంటున్నా కూడా గుంటలో దిగేసి అవన్నీ కూడా చేశారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తప్పకుండా కూడా వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ రేపు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళందరూ కూడా సన్మానిస్తాం. వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎవరైతే శానిటేషన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ హెల్త్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకు ఇంపార్టెంట్. వాళ్ళను కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా పూర్తి సహకారం అందిస్తాం. తప్పకుండా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.